హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ చికెన్ ఫ్రై. ఇది ఎవరైనా సరే చాలా తేలిగ్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ముందుగా కారం, కావలసినంత ఉప్పు, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా మిరియాల పౌడరు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, ఒక నిమ్మకాయ నిమ్మరసం. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు శుభ్రంగా నానబెట్టుకుందాం. ఒక అరగంట తర్వాత తీసుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి బాగా పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరిగాక ఈ కూర ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీడియం సైజులో వేయించుకోండి. ఒకసారి మూత తీసుకొని చూసారా, చికెన్లో వాటర్ అంతా మొత్తం పోయింది. ఇప్పుడు ఆయిల్లో మాత్రం చికెన్ ఫ్రై అవుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని ఇవి చూడండి, చికెన్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి, అందుకోసం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే.